సో గైస్ ఈరోజు మన ముందుకి అప్‌స్కిల్ అయ్యారు. 8,00,000 ప్యాకేజ్ నుంచి 17,00,000 ప్యాకేజ్‌కెళ్లారు. సో ఎలా అప్‌స్కిల్ అయ్యారు? ఏ టెక్నాలజీలో అప్‌స్కిల్ అయ్యారు? కాల్స్ ఎలాగున్నాయి? సో కెరియర్ గ్యాప్ వాళ్ళు ఇప్పుడు ఈ టెక్నాలజీని ప్రిఫర్ చేయొచ్చా? సో రోజుకి ఎన్ని అవర్స్ టైమ్ ఇన్వెస్ట్ చేశారు? ఎంత టైమ్ స్పెండ్ చేశారు? ఈ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్ శివ. థ్యాంక్ యూ అండి. 8,00,000 ప్యాకేజ్‌తో మీ కెరియర్ అంటే మీకు నుంచి 17,00,000 వచ్చింది కదా! సో ఎలా ప్లాన్ చేసుకున్నారు? ఏంటి? ఏ టెక్నాలజీలో ప్లాన్ చేసుకున్నారు? ముందు ఏ టెక్నాలజీలో వర్క్ చేసేవాళ్ళు? నేను ఫస్ట్ నుండి సేల్స్ ఫోర్స్ మీద వర్క్ చేశానండి. ఓకే. నాకు స్విస్ నుంచి వెళ్ళి నేను సేల్స్ ఫోర్స్ నేర్చుకున్నాను. ఏది ఫస్ట్‌లో యాక్చువల్లీ కూడా? ఇనిషియల్‌గా కూడా? అవును. నే నే ఇనిషియల్గా కూడా నేను స్విస్‌లో నేర్చుకున్నాను. ఓకే. యాక్చువల్లీ ఏంటంటే నాకు అబౌట్ 200 యూజర్ స్టోరీస్ నేను ప్రాక్టీస్ చేశాను. డైలీ నేను అబౌట్ 3 to 4 అవర్స్ డైలీ నేను ప్రాక్టీస్ చేస్తుండే ఇనిషియల్గా. తర్వాత అప్ స్కిల్ కావడం వలన నాకు అబౌట్ 17 lakhs ప్యాకేజ్ వచ్చిందండి. ఓకే. సో అంటే ఇప్పుడు ఏ టెక్నాలజీలో ఎళ్లారు మీరు? నేను సేల్స్ ఫోర్స్ నుండి వెళ్ళానండి. ఓకే. ఓకే. అంటే ఇనిషియల్‌గా కూడా సేల్స్ ఫోర్స్‌లోనే ఉన్నారు ఫస్ట్‌లో కూడా. ఫస్ట్ నుంచి మీ కెరియర్ స్టార్టింగ్ ఫస్ట్ నుంచి నుండి సేల్స్ కూడా ఫోర్స్‌లోనే సేల్స్ ఉన్నారు. ఫోర్స్ నుండి వర్క్ చేశాను. ఓకే. ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉంది? టోటల్ ఎక్స్‌పీరియన్స్ ఎంత మీకు? నాకు 4 to 5 years ఉందండి. ఓకే. ఓకే. సో, ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో సేల్స్ ఫోర్స్‌లో కాల్స్ ఉన్నాయా? కొత్తగా ఎవరన్నా నేర్చుకోవాలంటే కెరీర్ గ్యాప్ ఉన్నోళ్ళు గాని, ఫ్రెషర్స్ గాని నేర్చుకోవచ్చా? నేర్చుకోవచ్చండి. మనం ఎంత అప్ స్కిల్ అయితే అంత బెటరు సేల్స్ ఫోర్స్ మీద. కాల్స్ అయితే రెగ్యులర్‌గా వస్తూ ఉంటాయి. సో, ఓకే. బేస్డ్ ఆన్ హెచ్ఆర్ కాంటాక్ట్స్ వలన మనము వాళ్ళతో ఫాలో అప్ అయ్యి, టై అప్ అయ్యి వర్కౌట్ చేసుకుంటే బెటరు. ఓకే. So suggest for going for Salesforce is better.